ఇప్పుడు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా పరిణమించబోతుందనేది మనకు అందుతున్న సమాచారం. భారత వాతావరణ శాఖ కూడా ఇటువంటి అంచనాలని అక్కడ అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రోజు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే సూచన ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. చెన్నైకి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఈ వాయుగుండం. శ్రీలంకతో పాటు తమిళనాడులోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచిస్తోంది. ఎందుకంటే శ్రీలంకకు మనం హెచ్చరించలేం, ఎందుకంటే అది పక్క దేశం కాబట్టి. మన దేశానికి మనం సూచించవచ్చు, హెచ్చరికలు జారీ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియోలో మనకి ఒక హెచ్చరిక కింద భావించవచ్చు. తుఫానుగా మారితే ఏపీపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడికి ఈ అంశానికి సంబంధించి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఏపీలోని పోర్టులకు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.